श्रीशैलेशदयापात्रं श्रीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मीने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्पतञ्जलियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रविश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम् यः पिबं सततं रामचरितामृतसागरम् अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोष्पदीकृतवाराचिम् अशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि श्रीरघुनन्दनपरब्रह्मणे नमः कन्याभरणिसञ्जातं वाधूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं शठगोपमहं भजे अस्मत् गुरुभ्यो नमः। भगवत बंधुलारा अस्मत् गुरुभ्यो नमः। इदन्ते चारु संजातं यौवनं ह्यतिवर्तते यदतीतं पुनर्नैति శ్రోతశీఘ్రమపామివ. 12వ శ్లోకంలో ఉన్నాం. ఆ శ్లోకం అనుసంధానం చేస్తున్నాం. సీతమ్మను తెచ్చి లంకలో పెట్టి 1 సంవత్సరం గడువు తనకు తానుగా ఇచ్చిన రావణాసురుడు మధ్య మధ్యన వచ్చి ఆమెను కాస్త నిర్బంధించి ప్రలోభపెట్టి తన వశం చేసుకునేటువంటి ప్రయత్నంలో అతను వాడే ప్రధానమైన సాధనం అనుభవించడానికి కావలసినది యవ్వనము. అది రోజు రోజుకు గడిచిపోతూ ఉంది. ఒక్కసారి గడిచిపోయినది మళ్ళీ తిరిగి రాదు. ధనం ఈ రోజు పోతే రేపు మళ్ళీ సంపాదించవచ్చు. ఒక ఇల్లు పోతే ఇంకో ఇల్లు సంపాదించుకోవచ్చు. ఒక వస్త్రాలు పోతే మరో వస్త్రాలు సంపాదించుకోవచ్చు. ఒక ఆహారం పోతే ఇంకో ఆహారం సంపాదించుకోవచ్చు. అంతకంటే బాగా అనుభవించవచ్చు, అంతకంటే బాగా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ అనుభవించటానికి కావలసిన సాధనం ఏమిటి? శరీరం కదా. శరీరము లేకుంటే తినగలమా, వినగలమా, చూడగలమా, చెప్పగలమా? కాబట్టి ఏ అనుభవం కావాలన్నా శరీరం కావాలి. ఆ శరీరం కూడా సమర్థమైనది కావాలి, శక్తి కలది కావాలి. శక్తి లేని శరీరం 140 ఏళ్ల వాడి ముందర రంభం పెడితే ఏం చేస్తాడు పాపం? పళ్ళు లేని వాడి ముందర శనగలు గోడిచిస్తే ఏం చేస్తాడు? అంటే అనుభవించటానికి కావలసిన సాధనం యవ్వనం. అందులో స్త్రీ పురుషులు పరస్పరం అనురాగం గలవారు, ఒకరినొకరు అనుభవించాలి, ఒకరితో ఒకరు ఆనందించాలి అంటే కావలసింది యవ్వనమే. అది రోజు రోజుకు తరిగిపోతుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 16 సంవత్సరాలు వస్తే గాడిద పిల్ల కూడా రంభలా కనపడుతుంది. ఆ 16ను తలకిందర చేస్తే, అంటే 61 చేస్తే రంభ కూడా గాడిదలా కనపడుతుంది. అదే శరీరం, అవే అవయవాలు. కానీ ఆ శోభ లేదే, ఆ కాంతి లేదే, ఆ ఆకర్షణ లేదే, ఆ శక్తి లేదే. మనసుంటే మాత్రం, మనసులో ఆశ ఉంటే మాత్రం
అనుకున్న అనుభవాన్ని పొందాలి అనుకున్నటువంటి ఆనందాన్ని పొందగలము. అలా పొందడానికి కావలసినటువంటి ప్రధానమైన సాధనం యవ్వనం. అది గడిచిపోతూ ఉన్నది. ఒకసారి గడిచిపోతే మళ్ళీ తిరిగి రాదు. దృష్టాంతం నదీ ప్రవాహం ఇచ్చారు కదా, ప్రవాహం వెళుతుంది, మళ్ళీ రాదది. వస్తే కొత్తది రావాలి. కనీసం నదికైనా పోయిన ప్రవాహం రాకుండా కొత్త ప్రవాహం రావచ్చు, కానీ కొత్త యవ్వనం రాదు కదా. ఒకసారి యవ్వనం పోతే కొత్త యవ్వనం రాదు. కొత్త యవ్వనం రావాలంటే మళ్ళీ కొత్త జన్మ కావాలి. శరీరం పోవాలి, ఈ జన్మ పోవాలి, మరణించాలి, మళ్ళీ రావాలి. అప్పుడైనా మనిషిగానే పుడతాడనే గ్యారెంటీ ఏంటి? ఆనందాన్ని, అనుభవాన్ని ఆస్వాదించగల మనస్సు, చిత్తం, అంతఃకరణం, అనుభూతి ఒక్క మానవ జన్మకే ఉంది. జంతువుగా పుడితే ఏదీ లేదు. మరి ఈసారి మనిషిగా పుట్టినవాడు మళ్ళీ కూడా మనిషిగా పుడతాడన్న గ్యారెంటీ ఏమిటి? అది లేనప్పుడు ఇప్పుడు మనం అనుభవించాలనుకున్నది మరెప్పుడు అనుభవించవచ్చులే అనుకోవచ్చా? ఎంత పొరపాటు. కాబట్టి ఆ యవ్వనం గడిచిపోకముందే అనుభవించాలి. ఇలాంటి యవ్వనాన్ని వ్యర్థంగా సాగదీయకు, గడిచిపోనివ్వకు అని పరమ లౌకికమైనటువంటి వ్యవహారంగా మనకు కనబడుతుంది. మనం చెప్పుకున్నాం, స్త్రీ పురుషులు పరస్పరం అనుభవించటానికి యోగ్యమైనటువంటి సమయాన్ని యవ్వనం అంటామని. స్త్రీ అంటే జీవాత్మ అని, పురుషుడంటే పరమాత్మ అని. పరమాత్మ జీవాత్మను కానీ, జీవాత్మ పరమాత్మను కానీ పరిపూర్ణంగా అనుభవించడానికి యోగ్యమైనటువంటిది కేవలం ఒక మానవ జన్మే అని. మానవుడు మాత్రమే పరమాత్మ కూడా మానవుణ్ణి సంపూర్ణంగా అనుభవించగలడని. అందువల్ల యవ్వనము అంటే తాత్పర్యార్థం మానవ జన్మ అని. ఒక్కసారి ఈ మానవ జన్మ గడిచిపోతే మళ్ళీ మానవులుగా పుడతామన్న గ్యారెంటీ ఏముంది? అందువల్ల మానవుడిగా ఉన్నప్పుడే ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోండి, భగవంతుణ్ణి సేవించండి, భగవంతుణ్ణి అనుభవించండి. ఈ భగవద్ అనుభవాన్ని మించినటువంటి ఆనందం వాస్తవంగా లేదు. శరీరంతో యవ్వనంలో పొందే అనుభవం క్షణికం. మరి కాసేపటికి మనకే జుగుప్స కలగొచ్చు, విసుగు కలగొచ్చు, అసఖ్యం కలగొచ్చు, పోని వైరం కలగొచ్చు, ద్వేషం కలగొచ్చు, విడముఖం కావచ్చు. వివాహం చేసుకున్నటువంటి భర్తలు 60 రోజులు ఆనందంగా అన్యాయం ఉంటారా? కించులాడుతో పెట్టుకోరా, దూషించుకోరా? మరి ఈనాటి కాలంలో సాయంకాలం విడాకులు భార్యాభర్తలు చేస్తాం. కాబట్టి எத்தனைக்கும் ஏழேழு பிறவிக்கும் ఉందన్నోడుతోనే నామ దైవం అని తిరుపాలన చెప్పినట్టు 7 పిరవికు 7 జన్మలు. ఎన్ని జన్మ మా సంబంధాన్ని చోటు మేము మా ఎవరన్నీ చేయాలి. ఇవి ఎన్ని కుండలు పగలగొట్టినా మన సంబంధం పోదు అంటుంది అంటాడమ్మ. కాబట్టి భాగవత సంబంధం, పరమాత్మకు జీవాత్మకు ఉన్నటువంటి సంబంధం పోయేది కాదు. ఒకనాటితో పోదు, ఒక ఏటితో పోదు, ఒక జన్మతో పోదు, ఒక సేవతో పోదు. నిరంతరం అసలు పోయే వీలే లేదు. నరుడు పోతే ఆయన నారాయణుడు కాదు, నారాయణుడు పోతే వీడు నరుడు కాదు. పేరులోనే ఇద్దరు ఒకరిలో ఒకరున్నారు. నారాయణుడిలో నరుడు ఉన్నాడు కదా, మరి నరుడిలో నారాయణుడు ఉన్నాడు కదా. ఎవడు లేకుంటే ఎవడవుతాడు? నిజమైన భార్యాభర్తలంటే నరనారాయణుడు, జీవాత్మ పరమాత్మడే. అలాంటి పరమాత్మను పరిపూర్ణంగా అనుభవించగల అదృష్టం ఒక్క మానవ జన్మకే ఉంది. అది కాస్తా పోయిందనుకోండి, మళ్ళీ వస్తుందన్న గ్యారెంటీ ఏంటి? అందుకే దుర్లభం ప్రాప్య మానుషం
నవిందగి నరహ యస్కోపి. మానవ జన్మను పొంది కూడా పరమాత్మను తెలియలేని వాడు సూకరవత హీన. ఒక పంది జన్మ వాడిది, ఓ కుక్క జన్మ వాడిది. కనీసం ఆ పంది కుక్క కూడా తాను అనుకున్న దాన్ని, తాను తినాలనుకున్న దాన్ని తింటుంది, పడుకోవాలంటే పడుకుంటుంది. మరి మానవుడు ఏం చేస్తున్నాడు? తాను చేసిన పని చేయటం లేదు. ఈ శ్లోకం మానవుని కర్తవ్యాన్ని ప్రబోధించే శ్లోకం. ఒక్కసారి మనిషిగా పుట్టావురా, మళ్ళీ పుడతావున్న గ్యారంటీ లేదు. మనిషిగా పుట్టినప్పుడే ఆ స్వామిని తెలుసుకో, ఆ ఆనందాన్ని పొందు, అందులో చేరు. నీవు పరమాత్మ అనుభవిస్తున్న సంసార ప్రక్రియలో ఎలాంటి తేడా రాదు. భార్యతో కాపురం చేయటం కానీ, పిల్లలను పొందటం కానీ, ధనం సంపాదించడం కానీ, ఇల్లు కట్టుకోవటం కానీ, భోగాలు సంపాదించుకోవడం కానీ, భోగాలు అనుభవించడానికి కూడా భగవద్ అనుభవం అడ్డు రాదు. ఇవన్నీ ఆయనే కదా. అన్నం తింటుంటావు, అన్నం పరబ్రహ్మస్వరం అనుకుంటూ తిను. తినేది అన్నం కాదు, అహమన్నం 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 అహమన్నాద అహమన్నాద అహమ చెప్పారు కదా. అన్నం అంటే ఎవరు? జీవాత్మ అన్నము, పరమాత్మ తినేవాడు. మనం భోగ్యం, ఆయన భోక్త. ఆనందం ఎవరికి? అన్నానికే, తినేవాడికే. లడ్డూకి ఆనందం ఉంటుందా? లడ్డూ తినేవాడికి ఆనందం. అంటే పరమాత్మకు ఆనందం, మనకు ఆనందం. మనను పరమాత్మ అనుభవిస్తాడు. పరమాత్మ అనుభవానికి పాత్రులం కావటమే మనం చేసుకోగల ఏకైక పుణ్యం. దాన్ని దాటగొడితే, దాన్ని దాటిస్తే ఎలాగురా బాబు అని కూడా మనస్సు చెబుతుంది. రావణాసురుడు యవ్వనం పోతుంది అని శరీర ధర్మాన్ని చెప్పినది అనుకోకండి. మనము ఈ మనస్సుకు పరమాత్మ తత్వాన్ని అలవాటు చేస్తే, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళటం అలవాటు చేస్తే, మరొక నాడు దేవాలయం వెళ్ళకుంటే ఊరుకుంటుందా మనస్సు? మరి ప్రతిరోజు సినిమా హాలుకు అలవాటు చేస్తే అక్కడికే పోతుంది. మద్యశాలకు పోవడం అలవాటు చేస్తే అక్కడికే పోతుంది. మనస్సు చాలా మంచిది, మనం చెప్పినట్టు ఉంటుంది. మనం అలవాటు చేయాలి. అదేదో రోజు గుడికి పోరాదు. ప్రతిరోజు ప్రాతకాలం, సాయంకాలం, మధ్యాహ్నం గుడికి వెళ్ళు, అక్కడే కూర్చో, ఆ స్వామినే చూడు, అతని నామాలు విను, కథను విను, గానం చెయ్యి, భజన చెయ్యి. ప్రసాదం అక్కడే పెడతాను, తీసుకో. ఇంట్లో నీకు వంట కూడా కాలేదు, ఈ శ్రమే లేదు. ప్రదక్షిణాలు చెయ్యి, నాట్యం చెయ్యి, గానం చెయ్యి, భజన చెయ్యి. ఈ శరీరం లభించినందుకు సార్థకమవుతుందని కూడా మనకే చెప్తుంది. వాటి రావణాసురుని వాక్యాలకు రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. అందులో ఎందుకు ఈ అర్థం చెప్పుకోవాలండి, మీరు కనిపిస్తున్నారా? సరేమో, పైన హనుమంతుడు ఉన్నాడు కదా, చుట్టుపైన ఎవరున్నారు? హనుమంతుడు ఉన్నాడా? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఎవరు? ఆచార్యుడేనా? ఆచార్యుడు గురువు గారు పక్కన ఉంటే చెడ్డవాడు కూడా మంచిగానే మాట్లాడుతాడు. గురువు గారి హస్తస్పర్శ వల్ల, పాదస్పర్శ వల్ల, ఆ పరిసరాల్లో మనం భాగవతంలో వింటాం, రామాయణంలో వింటాం, ఋషుల ఆశ్రమంలోని విరోధమున్న జంతువులు కూడా స్నేహంతో ఉంటాయి. పులి మేకలు ఆడుకుంటాయి, ముంగీస పాము ఆడుకుంటాయి, సింహము ఏనుగు సయ్యాటలు ఆడుతాయి. విరోధం పోతుంది వాళ్ళ ప్రభావంతో. వాళ్ళు మహానుభావులు, యోగులు కదా. అక్కడున్న వాతావరణం అంతా సాత్వికమైంది, రాజసం కాదు, తామసం కాదు. ఎలాగైతే మనం మన పరిసరాల్లో ఒక చిన్న అణువు పేలిస్తే వాతావరణం అంతా ఏమవుతుంది? ప్రాణులన్నీ ఏమవుతాయి? నశించవు. ఇక్కడికి పోవాలంటే ఏం చెప్తారు? ఎక్కడో అమెరికాలో, ఏ రష్యాలో, ఏ జపాన్లో, ఏ సముద్రంలో పేలిస్తే దేశం ఎందుకు పాడు కావాలి అంటే ఏమంటారు? ఆ రేణువు కదా, భస్మ, అణుభస్మ అంట, అణుధూళి అంట. అణుధూళి వ్యాపించి నాశనం అవుతుంది కదా. మరి ఈ అణుధూళి, ఇది పరమాణుధూళి, అంటే పరమాత్మ యొక్క మానసికమైనటువంటి అణుధూళి ఇది. ఈ పరమాత్మ భజన, పరమాత్మ నామం, పరమాత్మ ధ్యానం, పరమాత్మ స్మృతి
అంతా వ్యాపించింది. మనసు నిండా పరమాత్మే, కనుల నిండా పరమాత్మే, వాతావరణమంతా పరమాత్మే. భగవంతుడు ద్వేషిస్తారా? ఓ జంతువుని ఇంకో జంతువు ద్వేషిస్తుందా? అందుకే ఋషులాశ్రమంలో అంతా పవిత్రం. అదే గుర్తుపడతారు రాజులు. వెనక వెళ్లే రాజులు ఏనుగు సింహం ఆడుకుంటున్నవి ఏంటి, ఇక పక్కన ఋషున్నాడు తెలుసుకుంటాడు. అరే ఈ జాగ్రత్త రా, సైన్యం దూరంగా ఉంటాడు, ఋషున్నాడు ఇక్కడ, మన సైన్యం కూడా అక్కడ చేయొద్దు, ఆయన కోపం వస్తుంది, తపస్భంగం అవుతుంది, వాహనాలు ఆపేయండి, ఇక్కడే కట్టేయండి, పోయి దాన్ని దర్శనం చేసుకొని వస్తాను. రాజు వెళ్ళి దండం పెట్టి వస్తాడు. అక్కడ రాజు ఋషికి రాజు కాదు, ఋషికి దాసుడే. ఈ తత్వం కావాలి. అందుకే రావణాసుడు అంతటి వాడు కూడా పరోక్షంగా పరమాత్మ తత్వాన్ని బోధించటానికి ఆస్కారం ఉన్న మాటలను కూడా మాట్లాడాడు అని మనం అనుసంధానం చేసుకోవచ్చు. మరి కాస్త ముందరికి పోదాం. ఎందుకంటే ఇది అక్షయమైన కానీ ఎంత చెప్పినా, ఎంతకాలం చెప్పినా, ఎన్ని యుగాలు చెప్పినా ఇంకా అర్థం తోడుతున్నా కొద్ది వస్తూనే ఉంటుంది. సరే, మనం మరి కాస్త ముందుకు వెళ్ళాలి కాబట్టి మరో శ్లోకానికి వెళదాం. త్వాం కృత్వా ఉపరతౌ మన్యే ఉపకర్తా సవిశ్వకృతు నహి రూపోపమాన్యా తవాక్య శుభదర్శనే. ఎంత బాగున్నావు నువ్వు, ఎంత అందంగా ఉన్నావు. శుభదర్శనే, నిన్ను చూస్తే చాలు చూసిన వారికి శుభమే కలుగుతుంది, మేలే కలుగుతుంది, ఎలాంటి వారికైనా ప్రీతే కలుగుతుంది. ఎందుకు? బ్రహ్మ సృష్టించి 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 బాగా రాటుకేరిపోయాడు, ఎక్స్పర్ట్ అయ్యాడు. అందరూ అయిన తర్వాత నిన్ను సృష్టించాడు. నీవు లాస్ట్ బ్రహ్మ సృష్టిలో. ఇక నీ తర్వాత ఇంకొక అందమైన వస్తువును బ్రహ్మ సృష్టించలేడు. నీకంటే అందమైన వస్తువును ఇంకొక దాన్ని సృష్టించలేడు. నిన్ను సృష్టించి బ్రహ్మకు తృప్తి కలిగింది, చాలు. శరీరం అంటే ఇది, సౌందర్యం అంటే ఇది, ఆకర్షణ అంటే ఇది, శోభ అంటే ఇది, లావణ్యం అంటే ఇలాగే ఉండాలి. ఇక దీని తర్వాత మరేది దీన్ని మించినది కానీ దీంతో సమానంగా ఇంకోటి ఇది లేదు అని నిశ్చయానికి వచ్చి బ్రహ్మ ఆగేశాడు, సృష్టిని ఆపేశాడు. అంటే అల్టిమేట్ అంటాం కదా, నీవే చివర. నీ తర్వాత ఇంకొకరు నీకంటే కానీ, నీతో కానీ, నీ వంటి కానీ అసలు నీ దరిదాపులకు వచ్చేవారు లేరు. అంటే బ్రహ్మ యొక్క సృష్టికి నీవు సరిహద్దు, నీవే సీమ, నువ్వే. నీ తరువాత ఇంకొక సృష్టి బ్రహ్మ చేసి ఉండడు. అంటే బ్రహ్మ సృష్టికి సార్థక్యం ఏర్పడింది, చాలు నా సృష్టి సఫలమైంది అనుకున్నాడు. నహి రూపోపమాఖ్యన్యా తవాక్య శుభదర్శనే. రూపంతో నీతో సాటి వచ్చి మరొక స్త్రీ లేదు. నీవంతటి శుభాన్ని అందిస్తున్నట, సంతోషాన్ని, ఆకర్షణను, అనుకర్షణను, ఆశను, కోరికను, అనుభూతిని నీలా అందించగలవారు మరెవరూ లేరు. నీలా సౌందర్య రాశి మరెవరూ లేరు. నీవే చివర. నిన్ను సృష్టించే ఆపేశాడు. ఈ మాట కూడా అర్థం కాదు. రావణాసుడు ఎలా మాట్లాడినా సత్యమే మాట్లాడాడు. బ్రహ్మ సృష్టికి కూడా చివరి హద్దు మానవ సృష్టి. మానవ ఆచారాన్ని సృష్టించిన తర్వాత ఈ ఆచారం సరిపోతుంది అనుకున్నాడు. అంతకుముందు పాములు, తేళ్లు, చీమలు, దోమలు, ఈగలు, 84 కోట్ల జీవరాశులు, కొన్ని కాళ్ళున్నవి, కొన్ని చేతులున్నవి, కొన్ని నోరున్నవి, కొన్ని కళ్ళున్నవి, కొన్ని చెవులున్నవి. కొన్నిటికి చెవులుంటే కళ్ళు లేవు, కొన్నిటి చెవులు కళ్ళుంటే ముక్కు లేదు, కొన్నిటికి ముక్కు ఉంటే నోరు లేదు, నోరుంటే నాలుక లేదు, నాలుగున్న వాటికి పళ్ళు లేవు, కొందరికి చేతులు లేవు, కేవలం కాళ్ళే ఉంటాయి, కొందరికి 4 కాళ్ళు ఉంటాయి, కొందరికి 8 కాళ్ళు ఉంటాయి, కొందరికి 16 కాళ్ళు ఉంటాయి, కొందరికి 32 కాళ్ళు ఉంటాయి, కొందరికి కాళ్ళే లేవు, పొట్టతో సాగుకుంటూ పోతారు, పాకుంటూ పోతారు. పాములు ఉన్నాయి కదా. కొందరికి అన్ని కాళ్ళే, చేళ్లు ఉన్నాయి, జరులు ఉన్నాయి. ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. 10 కాళ్ళు ఉన్నాయా? నీళ్లలో ఉంటాయి, కొన్ని భూమి మీద ఉంటాయి, కొన్ని చెట్ల మీద ఉంటాయి, కొన్ని ఆకాశాల్లో తిరుగుతాయి,
పక్షులున్నాయి, రెక్కలున్నాయి, చేతులు లేవు. ఇలా చూడగలిగి తినలేవు, తినగలిగి వినలేవు, తినగలిగి అనలేవు, అన్నవి నడవలేవు, నడిచినవి కూర్చోలేవు, కొన్ని కూర్చోలేవు కదా, పశువులు కూర్చోలేవు, మరికొందరు నిలబడలేరు, మరికొందరు పడుకోలేరు, మరికొందరు నిద్రించలేరు. ఎన్ని రకాల జంతువులండి. 84 కోట్ల ఆకారాలు సృష్టించాడు పరమాత్మ బ్రహ్మ. అన్ని ఆకారాలు సృష్టి చివరికి మానవ ఆకారం సృష్టించాడు. ఎప్పుడైతే మానవ ఆకారం ఉందో ఇది పర్ఫెక్ట్ అనుకున్నాడు. చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, నాలుక ఉంది, పండ్లున్నాయి, బుద్ధి ఉంది, మనస్సు ఉంది, చిత్తం ఉంది, అంతఃకరణం ఉంది, ఆలోచించగలడు, అనుసరించగలడు, అనుభవించగలడు, ఆదేశించగలడు, ఆదేశాన్ని పాటింపజేయగలడు, తాను మళ్ళీ సృష్టించగలడు, సృష్టిని కూడా శాసించగలడు. ఒక సంకల్పం, ఒక వికల్పం, ఒక అనుకల్పం, ఒక విపర్యాయం, ఒక అపర్యాయం, ఒక అనుపర్యాయం, ఒక సంశయం. బుద్ధికి 92 ప్రవృత్తులు ఉంటాయి. చాలా మందికి ఆ సంగతి తెలియదు. సంశయం ఉంది, విపర్యం ఉంది. ఇది ఇట్లా అవునా కాదా సంశయం. ఇది ఇలా ఎందుకు కాకూడదు విపర్యం. ఇది ఇలాగే ఉంటుంది నిశ్చయం. ఇది ఇంకోలా కూడా ఉండొచ్చే అనుమానం. ఇలా ఉన్నది ఎలా మార్చుకోవచ్చా అందులో ఒక చిన్నటువంటి విపరీతం. అయినా నేను మార్చుకోలేను, దీన్ని అనుపర్యం. ప్రయత్నం చేస్తే మార్చుకుంటామేమో. మళ్ళీ చిన్న ఆశ. ఎలా ప్రయత్నం చేస్తాము? పక్కవాడి సహాయం తీసుకుందామా? మళ్ళీ అనుపర్యంలో సంపర్యం అంటే సహాయం తీసుకుందాం. బుద్ధిలో ఎన్ని చిత్తవృత్తులు ఉన్నాయి? 92 చిత్తవృత్తులు ఉన్నాయి. క్షణంలో మారుతాయి. మనసులో ఒకటి పెట్టుకొని మరొకటిగా ప్రవర్తించగల శక్తి ఒక్క మానవుడికి ఉంది. ఏ జంతువుకు లేదు, ఏ ప్రాణికి లేదు. పశువులు కానీ మృగాలు కోపం వస్తే పొడుస్తాయి, ఆకలికి తింటాయి, తన ఆకలికి అడ్డం వస్తే వాడిని తంతాయి, లేదు వాడిని గురువుగా చూస్తాయి. కానీ మనసులో కోపం ఉంచుకొని పైకి ప్రేమగా చూడలేదు. వాటి కపటం తెలియదు. దొంగ నవ్వు నవ్వవు, మాయ నవ్వు నవ్వవు, విషయంగా మాట్లాడవు. శత్రుని మనమైతే ఉన్నాయి. ఒకటి విషయాన్ని పెట్టుకుంటాడు పైకి, ఆహా రండి అయితే నవ్వుతాడు. అంటే కపటం వీడికే ఉంది, విపరీతం వీడికే ఉంది, అనుమానం వీడికే ఉంది, వంచన వీడికే ఉంది, మోసం వీడికే ఉంది. కాబట్టి ఎన్ని రకముల ప్రవృత్తులు ఉండాలి, అవన్నీ తనలో పొదుపుకోగల శక్తి ఒక్క మానవుడికే ఉంది. మరెవరికి ఈ శక్తి లేదు. ఇన్ని రకముల శక్తులు, ఇన్ని రకముల ప్రవృత్తులు, ఇన్ని రకముల విషయములు విద్వాంసు మానవుడే చేయగలడు, వృద్ధి మానవుడే చేయగలడు, సంతోషం మానవుడే, దుఃఖం మానవుడే. కాబట్టి బ్రహ్మ కూడా అల్టిమేట్ మానవ ఆకారమే. మానవుడిని సృష్టించిన తర్వాత బ్రహ్మ మరొక సృష్టికి వెళ్ళలేదు. నిజమే, అబద్ధమే కాదు. కావాల్సిన మాట అబద్ధమే కాదు. అయితే అతను మాట్లాడిన మాట ఎదురుగా అమ్మని పెట్టుకొని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మానవుడే చివరి హద్దు. బ్రహ్మదేవుడు మానవుణ్ణి సృష్టించిన తరువాత మరొక సృష్టికి వెళ్ళలేదు. మనకి ఆ మాట భాగవతమే చెప్తుంది. పరిపూర్ణ తృప్తి పొందాడు, చాలు. నేను ఎలాంటి ప్రాణి కావాలనుకున్నానో, ఆత్మకు ఎలాంటి ఇల్లు, ఇక్కడ ఇల్లే కదా, ఆత్మకు ఎలాంటి ఇల్లు కావాలంటే ఇల్లు తయారు చేశాను, ఇది మానవ దేహమే పనికొస్తుంది అనుకున్నాడు స్వామి. కాబట్టి మానవాకారం బ్రహ్మ యొక్క చివరి సృష్టి. రూపంలో మానవునితో సమానమైన మరొక సృష్టి లేదు, మరొక ఆకారం లేదు. అది కూడా తప్పు కాదు. అలాగే రావణాసురుడు సీతమ్మను చూసి, నిన్ను చూసి సీతమ్మకు రావణాసురుడు 12 నెలలు మనకు అవకాశం ఇచ్చాడు, అవధి ఇచ్చాడు. ఎందుకు 12? 6 నెలలు ఇవ్వు, 3 నెలలు ఇవ్వు, 12 నెలలు ఇవ్వాలి. కొన్ని 2 ఏళ్ళు ఇవ్వు, 24 ఇవ్వు, 12 ఎందుకు ఇచ్చావు అంటే మనము ఒక విషయాన్ని నిశ్చయించుకోవటానికి కానీ తిరస్కరించడానికి కానీ మనకు 12 సహకరించాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఎన్నే ఈ 12 ఒక్కొక్క దానికి ఒక్క నెల ఇచ్చాడు. ఆలోచించుకో.
కాబట్టి ఈ రీతిలో త్వాం కృత్వపరతో మన్యే రూపకర్తాక విశ్వసృతు నగి రూపోపమాత్వన్య తవాస్తి శుభదర్శిని. ఇలాంటి రూపవతి మరొకరు లేరు. నిన్ను సృష్టించి బ్రహ్మ తన సృష్టినే సాధించుకున్నాడు. త్వాం సమాసాధ్య వైదేహి రూపయవ్వనచారిని కప్పమార్చి వచ్చి సాక్షరించుతాము. నన్నేమో చెప్తావు, నువ్వు ఏమో అంటావు. రవణ బుద్ధి మార్చుకో, మనస్సు మార్చుకో, ఆలోచన మార్చుకో, అభియోగాన్ని మార్చుకో, మంచివాడవుగా ఏవో కబులు చెప్తావు. ఒక నేనే కాదు, ప్రపంచంలో ఏ పురుషుడైనా నీలాంటి సౌందర్యవతిని చూసిన తరువాత తన బుద్ధిని మార్చుకుంటాడా? ఒక్కడిని చూపు. నన్నంటావు రాముడు మారుతాడా? రాముడు నేనొద్దు, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? రాముడు ఎందుకు ఏకపత్నీవతుడయ్యాడు? నిన్ను భారీగా పొందాడు కాబట్టి. కాక సౌందర్యవతి ఇంకొకరు లేకుంటే నీవు అంత అందంగా లేకుండా ఉంటే ఇంకో అందగత్యం చూసుకునేవాడేమో. ప్రపంచంలో నీకంటే అందగత్తి ఎక్కడ దొరకదు కాబట్టి ఇంకోటి ఎందుకు అనుకున్నాడు. స్వామి ఏకపత్నివతుడు కావటానికి ఆయన గొప్పతనం కాదు, నీ గొప్పతనం కారణం. నీ సౌందర్యం కారణం, నీ సౌశల్యం కారణం, నీ సౌజాత్యం కారణం. ఇలాంటి ఉత్తమురాలు దొరికిన తర్వాత ఎప్పుడైనా ఇంకో స్త్రీ వైపు కనిపించి చూస్తాడా? ఆయనేం గొప్ప, నీ గొప్ప అంటారు. పరమాత్మ ఏది చేసినా ఎవరి గొప్ప? అమ్మవారి గొప్పే కదా. ఆమె లేకుంటే స్వామి ఏం చేస్తాడు? ఏమీ చేయడు. కాబట్టి అమ్మ నీవింత సౌందర్యవతివి కాబట్టే రాముడు మరొక స్త్రీని ఆశించడం. స్వామి ఎందుకు ఏకపత్నివతుడండి అంటే నీవే కారణం. నీలాంటి అన్నగట్టి ఇంకొకరు లేరు. నీలాంటే కాదు, నీలో ఎన్నో భాగం, లక్ష భాగం, కోటి భాగం ఉన్న సౌందర్యం ఉన్న స్త్రీ కూడా ఎక్కడ దొరకదు. ఇంత పరమభోగ్యమైన వస్తువు నీవు దొరికిన తర్వాత ఇంకో దాన్ని ఎవరైనా బుద్ధిమంతుడు ఆశిస్తాడా? ఏ బుద్ధి లేని వాడైనా ఆశిస్తాడా? రాముడి గొప్పేం కాదు, నీ గొప్పేది. ఆలోచించు. నీలాంటి సౌందర్య రాశిని చూచి, నీలాంటి సౌందర్య రాశిని భారీగా పొందినవాడు మరొక స్త్రీ వైపు కన్నెత్తి చూస్తాడా? అందుకే రాముడు ఏకపత్నివతుడయ్యాడు. నే గొప్పేది అంటే చమత్కారం ఏమిటి? జీవాత్మను పరిపూర్ణంగా దాసుడిగా పొందిన తర్వాత పరమాత్మ మరి దేన్ని పొందాలని అనుకోడు. ఇంకెందుకు? కావలసినవాడు వీడే, కాదన్నవాడు వీడే. భగవంతుణ్ణి కాదన్నవాడు, ప్రకృతిని కాదన్నవాడు, తానే అన్ని, తనకు అన్ని తెలుసని విర్రవీగేవాడు ఒక మానవుడే. ఎప్పుడైతే మానవ జన్మలో మానవునికి విరక్తి కలిగిందో, అనురక్తి కలిగిందో, ప్రేమ కలిగిందో, భక్తి కలిగిందో, భావన కలిగిందో, స్వామి కృషి సఫలం. ఇంకెందుకు? ఇంకో వాడితో అవసరం లేదు స్వామికి. అందుకే ప్రతిసారి స్వామి చివరి జన్మగా మానవ జన్మ ఇస్తాడు. దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్. ఆయనకు వస్తామా? మళ్ళీ రివర్షనా ప్రమోషన్ ఆలోచించుకో. మానవుడిగా పుట్టినవాడు మళ్ళీ జంతువుగా పుడితే మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలకు మనిషిగా పుట్టాడు. వచ్చిన ఛాన్సును జాగ్రత్తగా వాడుకో అంటాడు స్వామి. అదే మాట అంటున్నాడు రావణాసురుడు. అందుకే అంటున్నాడు కక్కుమార్ అతివర్తేత. ఎవడమ్మా తిరస్కరించేది? ఎవడమ్మా పక్కకు మార్చుకునేది? ఎవడు మానుకునేది? నీలాంటి అందగత్యం చూసిన వాడైనా ఏ పురుషుడైనా కానీ నాకొద్దు అనుకుంటాడా? నేను మారాలి అనుకుంటాడా? నేను విడిచిపెడదాం, అయ్యో ఆయన భర్తకి ఆమె పోని నాకెందుకు ఆయన అనుకుంటాడా? ఎవడు అనుకుంటాడమ్మా? ఎవ్వడు మానడు, ఎవడు విరమించడు. నీలాంటి సౌందర్యవతిని చూచిన తరువాత అందులో నీకు ఏం తక్కువ? కొంత రూపం ఉంటుంది, యవ్వనం ఉండదు. కొందరికి యవ్వనం ఉంటుంది, రూపం ఉండదు. నీకు రెండు ఉన్నాయి. రెండేనా? గుణము అలాంటిది. తాను ప్రేమించిన ప్రియుడు తప్ప మరొకరితో తనకు సంబంధం లేనటువంటి పాతివ్రత్యం ఎందరికీ ఉంటుంది? నీ శీలం, నీ గుణం, నీ స్వభావం, నీ బుద్ధి, నీ ఆలోచన, నీ అందం, నీ యవ్వనం, ఏం చెప్పాలి? ఏది బాగాలేదు? ప్రపంచంలో అన్నీ బాగా ఉండి ఇలాంటి వారు మరి ఎవరైనా ఉన్నారా? ఎక్కడో దొరుకుతారా?
మీరు అలాంటి వారు దొరికితే ఎవరైనా వదులుకుంటారా? ఏం మాట్లాడుతున్నావమ్మా? మానుకోమంటావు, మారిపోమ్మంటావు, మరలి పొమ్మంటావు, అయ్యే పనినా? నేను కాదు ఎవరినప్పుడు ఎవరైనా సరే, ప్రపంచంలో ఏ పురుషుడైనా సరే నిన్ను చూసిన తరువాత, నిన్ను భార్యగా పొందిన తరువాత, పొందాలనుకున్న తరువాత మళ్ళీ సంకల్పాన్ని మానుకుంటాడా, మార్చుకుంటాడా? ఏమంటున్నాడు? సాక్షాత్ పితామహ సృష్టించిన బ్రహ్మ కూడా తన మనస్సును మార్చుకోలేడు. బ్రహ్మ ఏం చేశాడు? సరస్వతి దృష్టికి ఏమయ్యాడు? ప్రకృతి దృష్టికి సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు. అయ్యో కూతురు అనుకున్నాడా? సౌందర్యం కనపడితే వాడైనా ఎప్పుడైనా సేమ్. అప్పుడు నువ్వు లేవు కాబట్టి ఆయన గ్రహించాడు. నిన్ను చూసిన తర్వాత బ్రహ్మ మాత్రం తన మనస్సును మార్చుకుంటాడా? సృష్టికర్తే మార్చుకోలేడు అన్నప్పుడు నేనెంతటి వాడిని? నేను నిన్ను కోరటంలో, నిన్ను ఆశించటంలో ఎలాంటి పొరపాటు లేదు. అంటే మానవుణ్ణి సృష్టించిన తర్వాత, మానవుని యొక్క భక్తిని, రక్తిని చూసిన తర్వాత, ఆసక్తి చూసిన తర్వాత భగవంతుడు కూడా మరొకటి జోలికి పోడు. చాలు మానవుడు చాలు. వీడు మారితే చాలు, వీడు నన్ను చేరితే చాలు, వీడు నన్ను ఆచరిస్తే చాలు, వీడిని అనుభవిస్తే చాలు అని పరమాత్మ కూడా సంతోషిస్తాడు. ఆయనే మారినప్పుడు నేను ఎట్లా మారుతాను? సమస్య ఏంటంటే రావణాసురుడి మాటలన్నీ పైకి ఎంత కాముక ప్రవృత్తిగా ఉంటాయో లోపడంతా పరమ విస్పష్టమైనటువంటి వేదాంత తత్వాన్ని మన కుమ్మరిస్తాయి. ఉత్తి వంకాయలో మసాలా నింపుతామే బాగా ఎలా కూర్చి మళ్ళీ వండుతామో ప్రతి అక్షరంలో, ప్రతి పదంలో తత్వం. అతను మాట్లాడే ప్రతి మాట అద్భుతమైనటువంటి వేదాంతం. ఇటుబడి ఆ దిశకు మన మనస్సు వెళ్ళగలగాలి. అది మనకు, మన తెలివికి, మన భాషా జ్ఞానానికి, మన పాండిత్యానికి సరే అర్థం కాదు. చాలా వ్యాఖ్యానాల్లో రాయరు కూడా, ఇంత వివరంగా ఏ వ్యాఖ్యానంలో రాయరు. కానీ మనం పెద్దల ద్వారానే వినాలి, గురువుల ద్వారా వినాలి, వారిని అనుసరించాలి, వారిని ఆశ్రయించాలి, వారిని సేవించాలి, వారిని ప్రార్థించాలి. అయ్యా మమ్మల్ని ధన్యులం చేయండి, మాకు తత్వాన్ని బోధించండి. ఎందుకు రావణాసుడు ఇలా మాట్లాడుతున్నాడు? మేము జుగుప్త పొందుకున్న అమ్మ ముందర పెట్టుకుని ఇలా మాట్లాడతారా? అతను అలా కాదు, ఇలా కూడా మాట్లాడాడు. అతని మాటల్లోని ఆంతర్య ఇది అని బోధించగలిగినాడు మనకు సుందరకాండ. పరమ అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని అందిస్తుంది. త్వాం సమాసాధ్య వైదేహి రూపయవ్వన చారిణీం మధ్యవర్తి సాక్షాదపి పితామహ. ఎందుకంత పిచ్చివాడవుతున్నావురా నన్ను చూసి అంటావా? నేను బాగున్నానా? ఏం బాగుంది? కళ్ళు బాగున్నాయా? ముక్కు బాగుందా? చెవులు బాగున్నాయి? ఏం బాగున్నాయి? ఎందుకలా ఉంటున్నావు? అయ్యో ఇంత పిచ్చా నీకు? ఏం బాగాలేవు, ఏం బాగున్నాయేంటి? నీ శరీరంలోని ఏ అవయవం బాగా లేకుండా ఉందా? కళ్ళు బాగాలేవా? గోళ్ళు బాగాలేవా? వేళ్ళు బాగాలేవా? కనురెప్పలు బాగాలేవా? కేశములు బాగాలేవా? ఏం చెప్పాలి? చెప్తున్నాడు, యజ్జత్ పశ్యామితే గాత్రం సీతాం సదృశానని. ఎటువంటిది ఆ తల్లి? సీతాం సదృశానని, చంద్రబింబం లాంటి ముఖమట. ఎంత చల్లగా ఉంటుంది, ఎంత గుంటగా ఉంటుంది. ఎలాంటి వాడైనా చంద్రుడిని చూస్తే ఉప్పొంగిపోతాడు కదా, సముద్రాన్ని చూస్తే ఉప్పొంగిపోతాడు. ఎంత వాడైనా, 100 ఏళ్ల వాడైనా, 3 ఏళ్ల వాడైనా. సముద్రం ఒట్టుకుపోతే ఏమవుతాడు? మనం కూడా అందులో పడాలి, ఎగరాలి, గంతులయ్యాలి, లోపలికి పోవాలి, బయటికి రావాలి. ఆ అల ఎంత ఎత్తులేస్తుందో వీడి మనకు అంత ఎత్తులేస్తుంది. ఎవడైనా సరే, ఋషి కానీ, ముని కానీ, గురువు కానీ, ఎవడైనా సముద్రాన్ని చూస్తే పొంగిపోతాడు. చంద్రుడిని చూస్తే పొంగిపోతాడు. మరి సూర్యుడిని చూస్తే మా బాబోయ్ వదిలేవాడు కుదురుతుంది కదా. మరి చంద్రుల్లో ఏం బాగుందంటే ఏం చెప్తామండి? చంద్రుల్లో మచ్చ బాగుందా? గుంటగడం బాగుందా? పెంజల బాగుంది? ఏది బాగుంది? చంద్రుడే బాగుంది. సముద్రంలో ఏం బాగుంది? సముద్రంలో ఏ మూల బాగుంది? అన్ని మూలలు బాగుంది. మరి సీతమ్మ ఎక్కడ బాగుంది? అంతేలా బాగుంది. యజ్జత్ పశ్యామి తే గాత్రం, నీ శరీరంలోని
ఏ అవయవాన్ని చూస్తున్నానో ఒక ఉదాహరణ ఇచ్చాడు దృష్టాంతం. శీతం సదృశాలని, చల్లని కిరణములు గల చంద్రుని వంటి మోము గలదానా అంటే ఒక్కటి దృష్టాంతం. కనపడేది ముఖం కదా, చాలు ముఖాన్ని చూస్తే ఆకర్షించకూడదు. ఎక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళినా కొంచెం కిందికి వెళ్ళినా ఏ శరీరం, గోళ్ళు బాగలేవా, వేళ్ళు బాగలేవా, భుజాలు బాగలేవా, ఏం బాగలేవంటాం. కానీ నీ శరీరంలో ఏ అవయవాన్ని నేను చూస్తున్నానో తస్మిన్ తస్మిన్ పృథుశ్రోణి చక్షుర్మమ నిబధ్యతి. ఆ అవయవం అంటే ఈ అవయవం నా కంటిలో పడిందో నా దృష్టి ఆ అవయవంలోనే బంధించబడి ఉంది. ముందరికి పోదు. కన్ను చూశాను దాటి పైకి పోదు, ముక్కు చూశాను దాటి కిందికి రాదు, పెదవులు చూశాను పక్కకు పోదు, చెవులు చూశాను అక్కడే ఉంటుంది. ఇలా చెప్పడం న్యాయంగా చూసేవారికి ఇది ఒక కాముక ప్రవృత్తిలా కనపడుతుంది. న్యాయంగా ఒక పిచ్చివాడు, ఒక వ్యామోహం కలవాడు, ఒక సౌందర్య పిపాసి, ఓ శృంగారాన్ని అనుభవించాలనే కోరిక ఉన్నవాడు, ఓ కాముకుడు ఇలా మాట్లాడుతున్నాడనిపిస్తుంది. కానీ ఎంతటి పరమాద్భుతమైన అర్థం అంటే ఇదే మాట భాగవతంలో సుఖయోగిందుడు చెప్పాడు. యజ్జత్ పశ్యామి చేయ అత్ర ఉండే యజ్జత్ పశ్యతి చేయ అత్ర రూపం. యోగి అయిన వాడు భగవంతుణ్ణి ధ్యానించాలంటే ఒక్కొక్క అవయవాన్ని ధ్యానించుకుంటూ పోవాలి. పాదాల దగ్గర నుంచి మొదలు పెట్టాలి. మొదలు పాదాలను చూడాలి, భావన చెయ్యాలి. దాని ఎందే మనసు పక్కకు పోదు. ఎంతసేపు మనకు ఎప్పటికీ ఎప్పుడైతే ఆ పాదాలుత ప్రపంచంలో మరేది కనపడకుండా పోయిందో, దృష్టి అక్కడే లగ్నమైన తరువాతే అక్కడి నుంచి కొంచెం పైకి రావాలి. వచ్చేవో మడమలు, తర్వాత పిక్కలు, తర్వాత మోకాళ్ళు, తర్వాత ఊరువులు, తర్వాత నడుము, తర్వాత ఇట్లా ఒక్కొక్క అవయవాన్ని ధ్యానం చేసుకుంటూ శిరస్సు దాకా రావాలి. ఇవన్నీ అయిన తరువాత మళ్ళీ సంపూర్ణ శరీరాన్ని ఒక్కసారి ధ్యానం చేయాలి. ఇది యోగ మార్గం, ఇది ధ్యాన మార్గం. అజ్ఞానులకు కాముకులకు కామ మార్గం. నయంగా రావణాసుడు చెప్పింది ఏమాత్రం ఇది కామ మార్గం కాదు, వామ మార్గము కాదు, యోగ మార్గము. భగవంతుణ్ణి ఇలాగే ధ్యానం చెయ్యాలి. ఒక్కసారి చతుర్భుజం ఏదో చెప్తాం, మనకు పీతాంబరం కౌస్తుభవస్త చిహ్నం అంటాం కదా, ఒక్కసారి అంత రూపాన్ని చూడగలమే. అఖిలాండ కోటి బ్రహ్మాండమునందు వ్యాపించి ఉన్న పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని పరిపూర్ణంగా ఎవరైనా ఒకేసారి చూడగలరా? చూసినా ఇంత రూపాన్ని మనస్సులో నిలుపగలరా? మరేం చేయాలి? ఒక్కొక్క అవయవాన్ని చూడాలి. ధ్యానం అలవాటు చేసుకునేవాడు పరమాత్మ రూపాన్ని ముందర పెట్టుకొని జితం జితంతే హృదయస్య నాభౌ అంటాడు భాగవతం. దేన్ని మీరు గెలుచుకుంటూ వెళతారో తర్వాత ఇంకో దానికి వెళ్ళాలి. మొదలు పాదాలు కాదు, పాద అంగుష్టములు కాదు, నఖములు, పాదముల వేళ్ల గోళ్లు పట్టుకో మొదలు. ఆ గోళ్లను బాగా చూడు, నీకు ఆ గోళ్లే కనబడాలి, వేడు కనబడదు. పరమాత్మ పాదాంగుష్ట నఖములను చూస్తున్నప్పుడు నఖములే కనపడాలి, పైభాగం కనపడదు. అలా దాన్ని గెలిచిన తర్వాత వేళ్ళు, దాన్ని గెలిచిన తర్వాత ముంగాళ్ళు, దాని తర్వాత పాదాలు, దాని తర్వాత మడిమలు. ఇలా ఒక్కొక్క అవయవాన్ని గెలవాలి. ఈ అవయవాన్ని చూస్తే ఆ అవయవందే మనస్సు నిలపాలి. అదే అన్నాడు మనసు. ఏమన్నాడు? నీ శరీరంలో ఏ అవయవాన్ని నేను చూస్తున్నానో దాని ఎందే నా మనస్సు కట్టబడి ఉంటున్నది, నిబద్ధతే, బంధించబడి ఉంది. ముందరికి పోవటం ఎక్కువవద్దు. ఇది యోగ మార్గం, కామ మార్గం కాదు. భగవంతుణ్ణి ఇలాగే ధ్యానించాలి, ఇలాగే సేవించాలి, ఇలాగే దర్శించాలి. ఒక్కొక్క అవయవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
ఆ అవయవాన్ని చూస్తున్నప్పుడు దాన్ని తప్ప మరొక దాన్ని మరి అవసరం ఏం చూడకూడదు. అక్కడే కళ్ళు కంటుబడి ఉండాలి, మనస్సు అక్కడే ఉండాలి, బుద్ధి అక్కడే ఉండాలి. ఒక మార్గం చెప్తున్నాడు. కథలో మాత్రం ఓ పిచ్చివాడు, ఓ కాముకుడు, ఓ అందమైన అమ్మాయి ఎలా మాట్లాడు అలాగే ఉంటాయి. ఇదే సంస్కృత భాషలోని గొప్పతనం. ఒకే పదం పరమాత్మను చెప్తుంది, అందమైన అమ్మాయిని చెప్తుంది. ఒకే పదం అమ్మాయి అవయవాలను చెప్తుంది, పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను చెప్తుంది. భావించేవాణి భావ. మనకు ఒక కథ ఉంది పాత రోజుల్లో, అదేంటి కాళహస్తీశ్వర మహత్యం ఉంది, గుడిచెడి రాశాడు. ఆ మహారాజు గారు వేశ్యాలుడు, నిరంతర వేషతోనే ఉంటాడు. శివరాత్రి రాబోతున్నది, రాజు కాబట్టి చాటించాడు. ఈనాడు లింగోద్భవ కాలంలో ఎవరు ఎక్కడుంటారో అక్కడే ఉండి తన ఎదురుగా ఉన్నటువంటి ఆకారంలోనే శివలింగాన్ని భావించి ఆరాధించాలి. లింగోద్భవ వేళలో కదలకూడదు, ఉన్న చోటును మారకూడదు, మరొక దాన్ని చూడకూడదు. ఇది రాజాజ్ఞ. ఇలా చేయనివాడు మరణదండన. చాటించాడు. ఆ రాజవేష దగ్గర ఉన్నాడు. లింగోద్భవకాలం అయింది, చాటించాడు. మళ్ళీ లింగోద్భవకాలం అవుతూ ఉంది, ఎక్కడి వారు అక్కడే ఉండండి, ఎదురుగా ఉన్నదాన్ని శివునిగా ఆరాధించండి. శాతం వచ్చేసింది. వీడు లేచాడు. ఎక్కడున్నాడు? దేశం గారు ఉన్నాడు. ఇప్పుడు పోవాలా ఉండాలా? తనకి తానే దాటారా? పోకూడదు. మరి శివలింగం ఎక్కడుంది? వేక్ష పడుకొని ఉంది, నగ్నంగా పడుకొని ఉంది. ఆమె స్థానం కనపడింది. ఎలా ఉండేది? లింగాకారం. దాన్నే పూజించాడు. ఇక్కడే మాయలు పెట్టేశాడు, పసుపు వేశాడు, కుంకుమ వేశాడు, చందనం వేశాడు, అభిషేకం చేశాడు, ఆరింపు చేశాడు. ఆ వంతగా ఇలా కానీ దాన్ని ఏమంటారు? ఏం క్షేత్రం అది? ఆకంఠేశ్వర క్షేత్రం. దాని పేరే కంఠేశ్వరుడు. తన్ను ఈశ్వరుడు అయ్యాడు. వ్యక్తి కావాలి, దృష్టి కావాలి, వస్తువు కాదు, ఆకారం కాదు. కాబట్టి యద్యత్ పశ్యామి ఏ గాత్రం చేతాం సదృశాలనే దక్షిణమని భక్తి అన్నమాట కాముక మాట కాదు, యోగ వాక్యం. ఒక ప్రేమికుడు స్త్రీ యొక్క ప్రతి అవయవాన్ని మనస్సులో నిలుపుకుంటాడు, పక్కకు పోలేడు. ఒక యోగి కూడా పరమాత్మ యొక్క ప్రతి అవయవాన్ని మనసు పక్కకు. అదే ప్రేమ అంటే ఇది ప్రేమే కదా, అత్యంత ప్రేమే కదా. కాబట్టి ఈ రీతిగా ఈ భావాన్ని చెప్పుకున్నా చర్చలో మంది బడ్జెటే బహుశా సమయం అయిపోయినట్టుంది. మళ్ళీ రేపు దీని తర్వాతి భావాన్ని భాగాన్ని మనం అనుసంధానం చేసుకున్నా. జై శ్రీమన్నారాయణ. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.